రాహుల్ పట్టాభిషేకానికి కాంగ్రెస్లో సన్నాహకాలు మొదలయ్యాయి. వచ్చే మార్చిలో యువరాజు పట్టాభిషేకం ఉంటుందంటున్నారు. మరి సీనియర్ల సంగతి ఏమిటి? 60 దాటిన వారందరికీ హారతి పెట్టేశారా అంటే అలాంటిదేమీ లేదంటున్నారు దిగ్విజయ్. మార్గదర్శక మండలి అంటూ పెద్దలను పక్కకు నెట్టేసే సంస్కృతి తమది కాదంటూ బీజేపీపై సెటైర్ వేశారు సింగ్. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు గురించి కొన్నేళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. సోనియా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుని రాహుల్కు అప్పగిస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. సాధారణ ఎన్నికలకు ముందే పదవి మార్పు జరుగుతుందని భావించినప్పటికీ అప్పుడు జరగలేదు. ఏఐసీసీ సమావేశాల్లోనూ నిర్ణయం తీసుకోకుండా పోస్ట్ పోన్ చేశారు. అయితే వచ్చే మార్చి నెలలో రాహుల్కు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అంటేనే కురువృద్ధుల పార్టీ. ఎందరో సీనియర్లు ఈ పార్టీలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యువమంత్రం జపిస్తోంది. రాహుల్ అధ్యక్ష బాధ్యతలతో పార్టీలో చాలా మార్పులొస్తాయని భావిస్తున్నారు. సీనియర్లను పక్కన పెట్టి యువకులతో రాహుల్ తన టీమును ప్రకటిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇటీవల జైరాం రమేష్ కూడా 60 ఏళ్లు దాటిన వారు సలహా మండలిలో ఉంటారంటూ వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ల పరిస్థితి ఏంటన్న చర్చ నడుస్తోంది. కాంగ్రెస్లో సీనియర్లకు ఎలాంటి డోకా ఉండదంటున్నారు దిగ్విజయ్ సింగ్. రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటికీ యువత, అనుభవం కలిగిన పార్టీ కార్యవర్గం ఉంటుందని దిగ్విజయ్ తెలిపారు. బీజేపీ మాదిరిగా తాము సీనియర్లను మార్గదర్శక మండలికి పరిమితం చేయమని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక అద్వానీ, జోషీలను మార్గదర్శక మండలి పేరుతో పార్టీ కార్యకలాపాలకు, పదవులకు దూరంగా ఉంచారు. దీంతో బీజేపీపై సెటైర్ వేస్తూ తాము ఆ పని చేయబోమన్నారు దిగ్విజయ్. కింది స్థాయి కార్యకర్తలకు కూడా రాహుల్ హయాంలో పదవులు దక్కుతాయన్నారు డిగ్గీరాజా. దేశంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతున్నాయన్నారు. మోడీని ప్రధానిగా ఎన్నుకుని ఎలాంటి తప్పు చేశారో ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు దిగ్విజయ్ సింగ్.